హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ ఏంటనుకుంటున్నారా? మిల్ మేకర్ అండ్ బీరకాయతో కర్రీ అండి. ఈ రెండింటి కాంబినేషన్లో నేను కర్రీ ట్రై చేశాను. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందనే అనుకుంటాను. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏం చేయాలంటే హాట్ వాటర్ తీసుకొని కొంచెం మరిగిన తర్వాత అందులో 1/4 కప్పు మిల్ మేకర్ని తీసుకుని అందులో వేసేసి ఒక గంట సేపు నానబెట్టండి. ఈ నానబెట్టడం వల్ల అందులో ఉన్న డస్ట్ కట్ట పోతుంది, మన మిల్ మేకర్ కూడా మెత్తగా అవుతుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు మిరపకాయలు చీల్చింది ఒక మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ 2. ఇవి వేగిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగడానికని కొంచెం సాల్ట్ వేసాను. అది కూడా వేసిన తర్వాత కొంచెం మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం వేగుతాయి కదా, తర్వాత ఇందులో 1/2 స్పూను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటాం కదా. తర్వాత మనం ఈ మిల్ మేకర్ సోయా చక్స్ని వేసేసుకోవాలి. మిల్ మేకర్ కూడా వేగిన తర్వాత మనం ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి. నాకు 1/4 కేజీ బీరకాయలు పడ్డాయండి. నేను 1/4 కప్పు మిల్ మేకర్కి 1/4 కేజీ బీరకాయలు వేసాను. ఇది మాకు మిల్ మేకర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. కూరకి టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్, అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే 1/2 స్పూను కారం కూడా వేసేసుకోండి. తర్వాత ఇందులో మనం ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి వేయడం వల్ల. కొంచెం మనకి మసాలా ఫ్లేవర్లో వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇది కొంచెం అలాగ మూత పెట్టి అలా ఉడకబెట్టియండి. ఈ మూత పెట్టి ఉడకబెట్టడం వల్ల చూడండి మనకి వాటర్ అనేది మనకి బయటకు వచ్చింది కదా. మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీ అండ్ బీరకాయ నువ్వుల పొడితో కర్రీ, ఈ 2 కర్రీస్ నేను చేశానండి. పైన ఐకార్డ్లోని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి వాటర్ అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నాను. మనకి వాటర్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇవి 2 ఉడికిపోయాయి అనుకునే టైంకి మనం పాలు వేసుకోవాలండి. మీ ఇష్టం, మీకు పాలు వద్దు మాకు మిల్కే వాటర్ వేసుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు పాలు వేసాను. 1/2 కప్పు పాలు వేసి కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవడమే. వాటర్ అనేది నేను వేయలేదు. సో అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.